వాళ్ళ డాడీ ఆమె కోసం స్విమ్మింగ్ పూల్ తెచ్చాడంట, అది చెప్తోంది. మీకు ఎవరికైనా అర్థమైందో లేదో, మొత్తానికి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పడం కూడా నేర్చేసుకుంది. అయితే వాళ్ళు డైలీ ఈ సమ్మర్లో ఏం చేస్తారంటే బకెట్లో వాటర్ పట్టుకొని మొత్తం దాంట్లో కూర్చొని ఆడుకుంటుంటే ఒకరోజు వాళ్ళ డాడీ వీడియో కాల్లో చూసి ఇట్లా కుదరదని చెప్పి ఇదైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాడు. చూసారా మా తమ్ముడు దాన్ని సెట్ చేస్తున్నాడు. నేను చక్కగా గాలి పెట్టి ఏమన్నా ఎక్కడైనా హోల్ ఉందా, ఏమన్నా గాలిపోతుందో చెక్ చేశాడు. మొత్తానికైతే ఏ డిఫెక్ట్ లేదు, పర్ఫెక్ట్గా ఉంది. సో వాటర్ అయితే ఫిల్ చేస్తున్నాం. అసలు దానికి ఎంత వాటర్ పట్టిందంటే బకెట్తో పోస్తూనే ఉన్నాడు. పాపం మా తమ్ముడు పోసి పోసి అలసిపోయాడు. నా వల్ల కాదు అంటున్నాడు అనమాట. అన్ని బకెట్లో వాటర్ అయితే పట్టింది. అంటే మరి స్విమ్మింగ్ చేయాలంటే, చిల్ రావాలంటే, ఎంజాయ్ చేయాలంటే ఆ మాత్రం ఉండాలి కదండి. బట్ ఎంజాయ్ చేసేదేమో మా పిల్లలు, కానీ వాటర్ పోసేదేమో మా తమ్ముడు. నేనేమో వీడియో తీస్తున్నాను అనమాట. మా డాడీ ఏమో అయినా చెత్త అవి పడుతుంటే, పైన చెట్టు ఉంది మాకు, చెట్లోంచి కొంచెం ఆకులు రాలుతూ ఉంటాయి అప్పుడప్పుడు. సో అవి ఎత్తేస్తున్నాడు. ఇక మా పాప మా బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. చూడండి ఎంత బాగా స్విమ్మింగ్ మధ్య మధ్యలో నాకు చెవులకు వాటర్ పోతున్నాయి అని చెప్తుంది అనమాట. సరే అయితే బయటకు వచ్చేసి ఏంటో అయినా రాను, అయినా కూడా ఆడుకుంటాను అని చెప్తుంది. ఒక పక్క కొలాయిలో వాటర్ పడుతున్నాము, ఒక పక్క బకెట్లోంచి తెచ్చి పోస్తున్నాము. అయినా కూడా ఎంతసేపు పట్టిందో అది మొత్తం ఫిల్ అవ్వడానికి. అయితే ప్రోడక్ట్ అయితే చాలా వర్త్ అండి. ఈ సమ్మర్ సీజన్లో మనము అమౌంట్ పెట్టి ప్రతిసారి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలంటే అస్సలు కుదరని పని. అందులో సేఫ్ కూడా కాదు. ఈ మధ్యకాలంలో చాలా ఇన్సిడెంట్స్ అయితే చూస్తున్నాం కదా. ఇదనుకో మన ఇంట్లోనే సెట్ చేసుకోవచ్చు. హైట్ తక్కువ ఉంటుంది, వాటర్ కూడా ఎక్కువ పడుతుంది, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు, సేఫ్గా ఉంటుంది, మన కళ్ళ ముందటే ఉంటారన్నమాట. అండ్ మనకు కావాల్సినప్పుడు వాటర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మనకు వద్దన్నప్పుడు దాన్ని చక్కగా గాలి తీసేసి ఎత్తి పెట్టేయచ్చు అనమాట. ఎవ్రీ ఇయర్ యూస్ చేసుకోవచ్చు. సరే వాళ్ళ తాత ఎలా ఆడుతుందో, రా అంటే నేను రాను అని చెప్పి తప్పించుకుంటుంది. ఇద్దరు అన్న చెల్లైతే మొత్తానికి ఫుల్ ఖుషి అనమాట. అయితే ఇది యూస్ చేసి ఒక 2 days అయింది. దీని లైఫ్ ఎలా ఉంటుందో ఇంకా ఒక 1 month ఎలా యూస్ చేసి ఈ సమ్మర్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి రివ్యూ అయితే ఇస్తాను. అప్పుడు కావాలంటే ఇది వర్త్, ఏం డ్యామేజ్ అవ్వలేదు, ఎలా పిల్లలకి మంచిగా ఉంది అనుకుంటే కనుక, మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి పర్చేస్ చేయండి. మొత్తానికి మా పిల్లలు చూడండి మస్తు ఎంజాయ్ అనమాట. సమ్మర్ అంటేనే ఇంతే కదండి, వాటర్ అంటే సమ్మర్ అంటే వాటర్. చూసారా ఎలా వస్తున్నారో, ఫుల్ హ్యాపీగా ఉన్నారు, ఖుషి.